హాయ్ హలో అండి. కాచమ్మ కబుర్లకి స్వాగతం. ఈరోజు ఇది శనివారం నాడు పొద్దున్నుంచి మధ్యాహ్నం వరకు ఏం చేశాను అని చూపెట్టే వ్లాగ్ అనమాట. నా డైలీ వ్లాగ్స్ అనేది నేను ఏమేం చేస్తున్నాను అన్నది రోజు చూపెడుతున్నా కదా, ఇది కూడా అలానే అనమాట. శనివారం ఉదయం గిన్నెలు ఏం లేవు, పని అమ్మాయిని అయితే తోమొద్దని చెప్పాను. ఎందుకంటే శుక్రవారం నాడు ఫంక్షన్ ఉంది కదా, ఫంక్షన్కి వెళ్ళాం కదా, అందుకని వంట అయితే ఏమీ చేయలేదు. అలానే శుక్రవారం రాత్రి కూడా అసలు నేను కానీ మా వారు కానీ ఏమి వండుకొని తినలేదు. ఎందుకంటే ఫంక్షన్లో తిన్నదే కొంచెం హెవీగా అనిపిస్తుంది కదా, ఇదివరకు అట్లాగా హెవీగా తిని ఆరాయించుకునే ఇది అన్నది తక్కువైపోతుంది కదా. అందులో సమ్మర్ అనేటప్పటికి కొంచెం తేలిగ్గా తింటే బాగుంటుంది అని అయితే రాత్రి ఏమీ చేసుకోలేదు. అందువల్ల ఏంటంటే దానివల్ల గిన్నెలు కూడా తోమడానికి ఏమీ లేవు, వంట చేయలేదు, టిఫిన్ అది ఏం చేసుకోలేదు. దాని వలన ఏమీ లేవన్నమాట. లేకపోతే ఏదో కాఫీ తాగిన కాఫీ గిన్నె, కాఫీ ఫిల్టరు అలాంటివి తప్పించి ఇంకేమీ లేవు. అందుకని పనమ్మాయిని అయితే తోమక్కర్లేదమ్మా, రెండిటి కోసం నీళ్ళు ఎందుకు వేస్ట్, రేపు తోమదు కాదులే అని చెప్పి నా అమ్మాయిని వద్దని చెప్పాను. ఇంకా బట్టలు ఉతకలేదు కాబట్టి శుక్రవారం నాటి బట్టలన్నీ కూడా మిషన్లో వేసేసాను. వేసేసి డ్రైయర్లో వేసేసి అయితే ఆరేస్తున్నాను అనమాట. ఆరేసాను. ఈ వెనకాలే వేసుకోవాలి, అక్కడ ఇక్కడ అడ్జస్ట్ చేయాలి అనేటప్పటికీ అయితే కొంచెం కష్టమే అవుతోంది. ఎందుకు అని అంటే అన్నీ కింద పట్టవు, కింద తీగలకి పట్టవు. అలాగని పైన వాటికి పైన స్లాబ్కి ఇవ్వేసాము యాంగులర్స్, వాటికి వేసుకోవాలి. ముఖ్యంగా ఏంటంటే వెలుతురు రాదు ఇంట్లోకి అలా వేసుకున్నందువల్ల. కానీ తప్పదు, మనకున్న ప్లేస్లోనే బట్టలు ఆరేసుకోవాలి కదా. ఏ రోజు ఆ రోజు అయితే తేలిగ్గా అయిపోతుంది. కానీ మధ్యలో ఎప్పుడైనా ఒకరోజు ఇలాగా ఎటైనా వెళ్ళినప్పుడు లేకపోతే మనకు కుదరినప్పుడు ఆరేసినప్పుడు ఏమవుతుందంటే ఎక్కువైపోయినప్పుడు అప్పుడు సరిపోదు. మనం చీరలు ఇంకా అవి ఉంటాయి కదా, అప్పటికి నేను బయట ఫంక్షన్లకి వాటికి కట్టుకెళ్ళిన చీరలన్నీ కూడా రోజు పిండేయను, అవన్నీ కలిపి ఒకరోజు ఉతుకుతానమాట. అవి వీలు చూసుకొని ఎండ తగ్గినప్పుడు, ఇప్పుడు ఎండాకాలం అవి వేస్తే పాడైపోతాయి, అందుకని ఏంటంటే అన్నీ కూడా ఒకసారి ఉతుకుతాను. అవి ఉతుక్కోవడానికి కూడా కొంచెం కష్టంగానే అనిపిస్తుంది. కానీ మనకున్న ప్లేస్లోనే మనం బట్టలు ఆరేసుకోవాలి కదా, మనం వీలు దాన్ని బట్టే చూసుకోవాలి కదా. అందుకని అయితే చూసుకొని అయితే ఆరేసుకుంటూ ఉంటాను. పనమ్మాయికి అక్కడే, బట్టలకి అక్కడే అనేటప్పటికీ కొంచెం ఆలస్యం అయిపోతుంది. పనమ్మాయి వచ్చి తోమేసి వెళ్ళిన తర్వాత బట్టలు ఆరేయాల్సి వస్తుంది. లేదా ముందు ఆరేస్తే ఏంటంటే తలకి తగులుతూ అక్కడ అడ్డంగా అనిపిస్తూ ఉంటుంది. ఉన్నది ఒకటే బాల్కనీ అన్నప్పుడు ఈ సమస్యలన్నీ ఉంటాయి కదా. కానీ ఏం చేస్తాం, మనకి ఉన్నదాన్ని బట్టే మనం అడ్జస్ట్ అవ్వాలి. అలానే అయితే చూసుకొని ఆరేస్తూ ఉంటాను. ఈ చీరలు పొడుగ్గా ఉంటాయి కదా, ఈ చీరలు పొడుగ్గా ఉండి ఆరేయాలి అంటే అవి కనుక ఆరేస్తే ఏంటంటే వెలుతురు తగ్గిపోతూ ఉంటుంది ఇంట్లోంచి. కాకపోతే ఏంటంటే వంటింట్లోంచి కొంచెం చల్లగా అయితే ఉంటుందన్నమాట. చల్లదనం అయితే ఉంటుంది కానీ వెలుతురు అయితే ఉండదు. కానీ ఆ వెలుతురు కోసం అయితే ఇప్పుడు సమ్మర్ అయితే నడిచిపోతుంది, రేపు వింటర్ వచ్చిన తర్వాత మళ్ళీ వచ్చి వానాకాలం అప్పుడైతే కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. సరే, ఇప్పుడైతే ఈ ఎండాకాలంలో పొద్దున సాయంత్రం కూడా మొక్కలకి నీళ్లు పోయాలి. అవి పూసేది ఎంత ఉంటాయో తెలియదు కానీ మొక్కలకైతే నీళ్లు పోసుకోవాలి కదా. నేనైతే ఇదిగో కాస్త ఉన్న వాటికైతే నీళ్లు పట్టి పోస్తున్నాను. వాటిని రోజు కూడా ఇలాగ నిమిరి తడిమి ప్రతిదాన్ని కూడా చూస్తూ ఉంటాను. ఉన్న 4 కుండీలే నాకున్నది, 5 కుండీలు ఉంటాయి వెనకాల. ఆ 5 కుండీల్లోనూ ఏమిటేమిటో ఉంటాయి, వాటంతటా అవే వస్తూ ఉంటాయి, వాటంతటా అవే పోతూ ఉంటాయి. అయినా సరే ఆ ఉన్న వాటిని ఏవి ఉన్నాయి, ఏవి పనికొస్తాయి అన్నదైతే నేను పట్టించుకోనండి. చాలాసార్లు కూడా ఇదే విషయం చెప్పాను. వచ్చిన వాటిల్ని మాత్రం ఏదో చక్కగా అనేది చూసుకుంటూ ఉంటాను. అలానే మొక్కలకైతే నీళ్లు పోసేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ పని ఏంటి అన్నదైతే, పప్పు అయితే నానబెట్టానండి. కానీ శనివారం సెకండ్ సాటర్డే అన్న విషయాన్ని అయితే మర్చిపోయాను. అయితే అన్నట్టు ఇక్కడ ఇంకో విషయం అండి, మీకు ఇక్కడ చూపెడుతున్నాను చూడండి. ఇది ఏంటి అంటే, నేను కార్తీక మాసంలో ఆకాశ దీపం పెట్టుకునేదాన్ని, దానికోసం ఏర్పాటు చేసుకున్నాను దీన్ని. ఈ కుంకుమ భరిణి అలా ఏర్పాటు చేసుకున్నాను. అది వీడియో తీసానండి, కానీ పోస్ట్ చేయలేదు నా ఛానల్లో.
అది దొరికితే మాత్రం తప్పకుండా పోస్ట్ చేస్తాను అనుకుంటూనే ఇన్ని రోజులు గడిచిపోయింది. సరే దాన్నైతే ఈసారికి తీసేస్తాను. ఈ వీడియో ఎప్పుడైనా దొరికిందనుకోండి, నాకు దొరికినప్పుడు నేను తప్పకుండా పోస్ట్ చేస్తాను ఎలా పెట్టుకున్నాను ఏంటి అన్నది. సరే ఇప్పుడైతే చెప్పే కదా, మినపప్పు అయితే నానబెట్టాను సాయంత్రం ఇడ్లీకి వేసుకుందామని. కరెంటు పోతుంది అన్న ధ్యాస అయితే లేదు. సెకండ్ సాటర్డే ఈ మధ్య కరెంటు తీయట్లేదు అని చెప్పి అనుకుంటూ నేను మర్చిపోయాను తీస్తాడు అన్న విషయాన్ని. మర్చిపోయి అయితే పప్పు రవ్వ అయితే నానబెట్టేశాను, కానీ టైం ప్రకారం అయితే కరెంటు తీసేసాడు 9ంటికి. ఇంకేం చేయలేను, కరెంట్ వచ్చేదాకా నేనైతే పప్పు తిప్పలేను. సరే అని ఇదేంటి అంటే మజ్జిగ అండి. రోజు కూడా నేను మజ్జిగ చిలికి, సమ్మర్ కదా, మజ్జిగ చిలికి ఇలా బాటిల్స్లో అయితే పోస్తాను. ఇదొక బాటిల్, వెనకాల 2 చిన్న బాటిల్స్ కనబడుతున్నాయి చూడండి. ఆ 2 బాటిల్స్లో కూడా నేను రోజు కూడా మజ్జిగ చిలికి నింపి పెడతాను ఫ్రిడ్జ్లో. మా వారు ఆయనకి కావాల్సింది పట్టుకెళ్తూ ఉంటారనమాట. నేను కూడా కావాల్సినప్పుడు నేను బాటిల్తో అయితే తాగుతాను. ప్రతిసారి కూడా ఈ గ్లాసులు తోముకోవడం, గ్లాసుల్లో వాటిల్లో అలా కాకుండా గిన్నె అయితే చిలికేసి, పెరుగు కాకుండా పెరుగులోంచి అడుగుని కొంచెం తీసేసి చిలికేసి అయితే పెట్టేస్తూ ఉంటాను. ఇది మజ్జిగ విషయం. ఇదేంటి అంటే కషాయం అండి. రోజుకి 2 రకాల కషాయాలు మా వారు కాస్తారనమాట. అది ఏ కషాయం దేనికి ఉపయోగపడుతుంది అని అయితే నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా తాగవలసిందే. ఇది పొద్దున్న లేచాక 2వ కషాయం అండి. ఇది పొద్దున్న ఎర్లీ మార్నింగు అది పరగడుపున ఒక కషాయం తాగుతాము. నెక్స్ట్ ఇదనమాట. ఇదేంటి అంటే చెప్తాను ఉండండి. మారేడు కషాయం అనమాట. మారేడు దళాలు ఉడికించిన కషాయం. ఆయనకు ఒక గ్లాసు, నాకు ఒక గ్లాసు అయితే ఆ కషాయం రోజు తాగుతాను. దాని ఉపయోగాలు ఏంటి అన్నది అయితే నేను చెప్పలేను, ఎందుకంటే నాకు అంత ధ్యాస లేదు. తాగాలి అంటే తాగుతాను. నెక్స్ట్ ఏంటంటే స్నానం చేసేసి వచ్చాను, కరెంటు లేదు కదా. దేవుడి గదిలో చీకటిగానే ఉంది, అయినా సరే ఆల్రెడీ మా వారు పెట్టిన దీపారాధన ఉంది. దాంట్లోనే నేను కూడా దీపారాధన చేసేసుకుని పూజ అయితే కంప్లీట్ చేసేసాను. సింపుల్గానే చేశాను, ఎందుకంటే ఉక్కిపోతుంది ఒకటి, కరెంట్ ఒకటి లేదు. నెక్స్ట్ ఏంటంటే వచ్చి కాఫీ అయితే తాగుతున్నాను. శనివారం కదా, కొంచెం పంచదార వేసుకునే తాగానులేండి. ఎందుకంటే రాత్రి కూడా ఏమీ తినలేదు, కొంచెం నీరసంగానే అనిపిస్తోంది. అందుకని ఈ మధ్య పంచదార మానేసాం కదా, మానేసాం వలన పంచదార లేకుండానే కాఫీ తాగుతున్నాము. అవసరమైతే కొద్దిగా తేనె చుక్క వేసుకుని అయితే తాగుతున్నాము. కానీ ఏంటంటే ఈరోజైతే నేను పంచదార వేసుకుని తాగాను. మెల్లగా అయితే కాఫీని ఆస్వాదిస్తూ కూర్చొని అయితే కాఫీ తాగానండి. కాఫీ తాగేసిన తర్వాత నెక్స్ట్ ఇంకా వంట సెక్షన్లోకి అయితే రావాలి. మా వారికి ఒక్కరికే వంట ఏమిటి చేయాలి అన్నది పెద్ద టాస్క్ అండి. రోజు కూడా అది సింపుల్గా అనిపించకూడదు, కడుపు నిండాలి అని ఆలోచిస్తూ ఉంటాము. అక్కడ కూరలు ఏమిటి ఉన్నాయి అన్న దాన్ని బట్టి అదో పెద్ద ఇదనమాట. రెండో రోజుకి మిగలకుండా చేయాలి, మొదటి రోజే కంప్లీట్ అయిపోవాలి తినడానికి. అందులో ఇప్పుడు సమ్మర్ అయ్యేటప్పటికి ఖచ్చితంగా పెట్టిన ఊరగాయలు అంతో ఇంతో ముక్క ఊరగాయ వేసుకుని అయితే తింటూ ఉంటాము. కాబట్టి ఏంటంటే దానికి టైం ఉండాలి. మా పెరుగులు మజ్జిగలో ఏదో కంపల్సరీగా పోసుకుంటూ ఉంటాము, వాటికి ఉండాలి. మనం తినే అన్నంలో ఈ పచ్చడికి చోటు ఉండాలి, మజ్జిగకి చోటు ఉండాలి, మళ్ళీ వండుకునే వంటకి చోటు ఉండాలి. ఇవన్నీ ఆలోచించుకుని తినాలన్నమాట. అలా వండుకోవాలి. అదో పెద్ద టాస్క్ అనుకోండి నిజంగాను. నెక్స్ట్ అయితే కరెంట్ వచ్చేసింది. వచ్చేటప్పటికి 11:15 అలా అయింది. సరే ఆలస్యం చేయకుండా ముందుగా అయితే నేను పప్పు తిప్పేశాను. మినపప్పు తిప్పేసి ఇడ్లీ పిండి అంతే నానింది, లేతే లేదు, నానబెట్టాను కాబట్టి తిప్పైతే కలిపి పెట్టేశాను ఇడ్లీకి అయితే. ఒకవేళ నానలేదనుకోండి, పొంగలేదనుకోండి, అప్పుడు కావాలంటే నా వరకు కాస్త సోడా అది వేసుకొని రొట్టెలాగా అయినా కాల్చుకొని తినచ్చు సాయంత్రం. లేకపోతే ఎప్పుడూ బద్దకిస్తానండి. ఆ బద్దకిచ్చినప్పుడు ఏమవుతుందంటే పగలంతా బాగానే గడిచిపోతుంది. సాయంత్రం కాస్త 5, 5:30, 6 అయినప్పటి నుంచి ఇంకా దడ వణుకు అయితే వచ్చేస్తుంది. అప్పుడు టిఫిన్ ఏమిటి చేసుకు తినాలి అన్నది పెద్ద సమస్య అయిపోతుందన్నమాట. అప్పుడు ఈ ఇడ్లీలు, దోశలు ఇలాంటివి ఏమన్నా చేసుకున్నా, పచ్చళ్ళు చేయాలంటే ప్రాబ్లం అవుతుంది. అంత శ్రమపడి అప్పుడు గబగబా స్నానం చేసి వచ్చి దేవుడికి దీపారాధన చేసుకుని అప్పుడు టిఫిన్ చేసుకు తినాలి అంటే కొంచెం దడదడగా అనిపిస్తూ ఉంటుంది, కొంచెం నీరసం ఎక్కువైపోతుంది.
ఆకలి కూడా చచ్చిపోయినట్టుగా అనిపిస్తుంది అనమాట. కానీ ఏంటంటే అందుకని చూస్తాను ఇది పొంగితే సరి, లేకపోతే ఎంత బాగా చూసారా ఎంత బాగా గిలక్కొట్టినా కూడా పొంగితే పొంగుతుంది, లేకపోతే లేదు. అసలు నా చేతికి కూడా ఎప్పుడు కూడా పాలు తోడు అవ్వవు, పుల్లవ్వవు, నూనె తీదు అని మా అమ్మగారు అయితే ఎప్పుడు అంటారు. నా చేతితో నూనె కనుక పోస్తే మూకుట్లో నూనె లాగవు ఏవి కూడాను అని. అలాంటి చలవ చెయ్యి అనమాట నాది. అందుకని ఏంటంటే ఈ ఇడ్లీ పిండి కూడా పొంగదండి నాకు తెలుసు. కానీ అయితే నానబెట్టేశాను. తర్వాత ఏంటంటే కావాలంటే నేను ఉప్మా అయితే చేసుకొని, నా వరకు అయితే ఉప్మా చేసుకుని అయినా తినేద్దాము అని ఆలోచించి అయితే పెట్టేశాను. నెక్స్ట్ ఇక్కడ మా వారికి అయితే ఇంకా వంట ఆలోచించాను. 2 పూట్లకి వచ్చేలాగా చేసేద్దాము అని చూసి, ఇంకా ఏమున్నాయి బంగాళదుంపలే, ఆలుగడ్డలు మాత్రమే ఉన్నాయి. ఆలుగడ్డ ఫ్రై అంటే మళ్ళీ ఇది అవుతుంది అని చెప్పి ఏం చేశానంటే సింపుల్గా అయిపోవాలి. అప్పటికే 12 టైము, అప్పటికే 12 అయిపోతుందండి. టైము అయిపోతుంది కదా అని గబగబా వంట చేసేయాలి. అందుకని ఏంటంటే పక్కన అయితే బియ్యం పెట్టేసి ఇంకా ఆయనకి సింపుల్గా నాకు తేలిగ్గా ఉండాలి వండడానికి అని అయితే 4 బంగాళదుంపలు తీసి కుక్కర్లో అయితే పోపు పెట్టేసి అందులో అయితే ఉప్పు కారం అన్నీ వేసేసి బంగాళదుంపలు తరిగేసి అందులో అయితే వేసి అన్నీ కలిపేశాను, కారంతో సహా వేసి కలిపేశాను. ఒక 3 కూతలు సెగ తగిలినాగా చాలు, బంగాళదుంప తొందరగా మగ్గిపోతుంది కదా. తర్వాత మూత తీసేసి నిమ్మకాయ అయితే పిండేయచ్చు అని చెప్పి అనేసుకుని తర్వాత ఈ బంగాళదుంప కూర అయితే కుక్కర్లో పెట్టేసి చేసేసానండి. అది చక్కగా విజిల్స్ వచ్చేసింది. 3 విజిల్స్ వచ్చేసిన తర్వాత నిమ్మకాయ పిండేశాను. ఇదైతే వంట కంప్లీట్ చేసేసాను. మా వారైతే ఆయనకి చాలా ఇష్టం ఉప్మా కూర, బంగాళదుంప ఉప్మా కూర. మామూలుగా అయితే అది విడిగా పొట్టు తీసి తర్వాత తెరమూత వేసి కాస్త అల్లం పచ్చిమిరపకాయ ఇవన్నీ నూరి అవన్నీ చెయ్యాలి, కానీ నాకైతే అంత ఓపిక లేకపోయిందనమాట. అందుకని అయితే ఇలాగైతే సింపుల్గా కానిచ్చేసానండి బంగాళదుంప కూర. మా వారికి కొద్దిగా ఉత్తపప్పు, బంగాళదుంప కూర, అన్నం వండేసాను. సరే యాజ్ యూజువల్ ఆవకాయ ముక్క వేసుకొని పెరుగేసుకొని తినేస్తారు కదా, అందుకని వంట అయితే ఇలా సింపుల్గా చేసేసాను. నాకైతే తినడానికి ఇంట్లో పళ్ళు కూడా లేవు. అంటే నిన్నటి రోజున ఫంక్షన్కి వెళ్ళడంతో పళ్ళు అయితే తీసుకొచ్చి పెట్టలేదు, లేకపోతే అరటిపళ్ళు ఏవో ఒకటి తీసుకొచ్చి పెడతారనమాట. అవి కూడా లేదు. సరే పర్వాలేదులే అని చెప్పి అయితే అనేసుకున్నాను అనమాట. నిన్నటి రోజున ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఏమీ అనిపించలేదు, ఎందుకంటే పొద్దున 9:30 ఆ టైంకి వెళ్ళిపోయాము. అప్పుడు పెద్దగా ఏమీ అనిపించలేదు, కానీ వచ్చేటప్పటికి 3 దాటిపోయింది మధ్యాహ్నం. మంచి ఎండ టైం అనమాట. ఆ టైంలో బండి మీద రావడం, నేనేమో ఈ తలకి ఏమైనా కప్పుకోవడం కానీ అట్లాంటిది ఏమీ చేయలేదు. మా వారు కంగారు పెట్టేస్తున్నారు నన్ను, రా టైం అయిపోతుంది నాకు, నేను ఇంటి దగ్గర దింపి నేను మళ్ళీ వెళ్ళాలి అని చెప్పి నన్ను కంగారు పెట్టేస్తూ ఉంటే అలానే బండి ఎక్కేసిన తర్వాత ఇంకా దారిలో చూడండి నేను నిజంగా మాడి బొగ్గైపోయానేమో అనుకున్నాను అనమాట. ఎండంతా నాకే ఉంది. మధ్యలో ఆపుతానన్నారు బండి, ఆపనా మరి ఆపితే మరి ఏమైనా కప్పుకుంటావా, కొంగైనా కప్పుకోవచ్చు కదా అని ఏమిటో ఆలోచన రాలేదు. నాకేమో ఈ స్కార్ఫులు ఇలాంటివి మెయింటైన్ చేయడం అనేది నాకు రాదు. అందుకని ఎక్కువగా బయటికి వెళ్తూ ఉండం కదా, అందుకని రాదు. మామూలుగా ఏదో ఎక్కేసిన తర్వాత నాకు కొంత దూరం వచ్చిన తర్వాత అప్పుడు ఇంకా అసలు ఆగలేకపోయాను. కానీ అలానే కష్టపడుతూ వచ్చేసాను ఇంటికి. వచ్చేసిన తర్వాత నాకు ఒళ్ళు చూడండి మండిపోతూ వడకొట్టేసిందేమో అనిపించింది అనమాట. ఇంకా తాగుతున్న దాన్ని మజ్జిగ తాగాను, అలానే నీళ్లు కూడా తాగుతూనే ఉన్నాను అనమాట. వడగొట్టేసిందేమో అని భయం వేసింది నాకు. వేసింది ఏం చేస్తాము ఇంకా అని చెప్పి ఆ ఫ్యాన్లు వేసుకొని నేల మీదే దిండేసుకొని అలానే పడుకొని ఉన్నాను. రాత్రి కూడా ఏమీ వండుకోకుండా అలానే అదేంటి మజ్జిగ నీరు తాగేసి పడుకున్నాను అనమాట. ఏం చేస్తాం ఒక్కోసారి అలానే అవుతూ ఉంటుంది కదా. ఇదిగోండి కూర అయితే కంప్లీట్ అయిపోతుంది. మీరు ఏదైనా సరే ఎండలోకి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా అయితే ఉండండి. ఇదిగోండి ఇక్కడ ఏంటి అంటే ఇది ఇది బెల్లం ఆవకాయ అండి, మాగాయ కాదు బెల్లం ఆవకాయ. 4 రోజులు ఎండల్లో అయితే పెట్టాను. 4 రోజులు ఎండలో పెట్టిన తర్వాత ఇలా చిక్కగా అయిపోయింది. పెట్టే రోజు మొదటి రోజు ఒకసారి చూపెట్టా కదా ఒక వీడియోలో, ఇదైతే ఇలా చిక్కగా అయిపోయింది. దీన్ని నెక్స్ట్ ఏం చేయాలి అన్నది చూడాలి.
ఇప్పటికి 4 రోజులైంది. వరుసగా పెడుతూనే ఉన్నాను. ఇగో ఇలా చిక్కగా అయింది. దీంట్లో నూనె అయితే కలపలేదు కదా! ఇంకా కలపాలి. మరి ఇంకా రేపు అంటే ఈరోజు ఆదివారం కూడా ఎండలో పెట్టాలా ఏంటి అన్నదైతే ఆలోచించి చూస్తానండి. ఇది సంగతి. ఎండలోకి వెళ్ళినప్పుడు జాగ్రత్త. ఒక లైక్ అయితే ఇవ్వండి. అలానే మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను. బాయ్.